మనకి ఈరోజు థర్డ్ టెస్ట్ జరగబోతోంది కదా లార్డ్స్ వేదికగా. అయితే మరి దీనికంటే ముందు చూసుకుంటే 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఒక గట్టి ప్లానింగ్ వేసింది. ఏంది, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ పిచ్లు రెడీ చేసుకుంటే వాళ్ళు బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడితే మన వాళ్ళు అందరూ పిల్లలే అనుకుని వీళ్ళు తొందరగా అవుట్ చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏం చేశారు, దానికి రివర్స్ చేసి చూపించారు మన వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు ఇంకో ప్లాన్ చేసింది. అదేంటంటే మరి లార్డ్స్ వేదికగా అసలే ఇది బౌలింగ్ ట్రాక్, మరి ఈ బౌలింగ్ పిచ్ మీద ఇంకా గ్రాస్ పెంచామనుకోండి ఇంకా బౌన్స్ అయితే బాల్. దాంతోపాటు జోఫ్రా ఆర్చర్ని తీసుకొచ్చామంటే ఏదో తలకాయలో సంథింగ్ ఏదో ఒకటి బాల్ కొడతాడని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఆ పాయింట్ ఏంటంటే వాళ్ళకల్లే జోఫ్రా ఆర్చర్ ఉన్నట్టు మనకల్లే కూడా బుమ్రా ఉన్నాడు కదా, ఆ పాయింట్ మిస్ అయినట్టున్నారు. సో ఇప్పుడు బుమ్రా కనుక ఈ పిచ్చర్ మీద బాల్ వేసాడు అనుకోండి, వాళ్ళు తట్టుకోగలుగుతారు పాపం. సో దాంతోపాటు వాళ్ళు ఆర్చర్ని ఒకరిని చూసుకొని బౌన్సీ పిచ్లు రెడీ చేస్తున్నారు. ఇటువైపు చూసుకుంటే మనకల్లే బుమ్రా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, ఆకాశ్దీప్ ఉన్నాడు. సో మరి వీళ్ళ ముగ్గురిని తట్టుకొని ఎలా ఆడతారు అనేది ఈరోజు మరి మ్యాటర్ అనమాట. మరి ఇక్కడ బుమ్రా విజృంభించాడంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. దాని తర్వాత సిరాజ్ కూడా తెలుసు కదా, తన పేసు అదేవిధంగా ఇటువంటి పిచ్చుల మీద ఇంకా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు. దాంతోపాటు విదేశాల్లో అతనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. సో ఆకాశ్దీప్ పరిస్థితి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో మనందరం చూసాం. సో మరి ఇదంతా చూస్తుంటే మళ్ళీ వీళ్ళ ప్లాన్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సే కనిపిస్తూ ఉంది నాకు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.